కొలెస్ట్రాల్లో రెండు రకాలు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్. బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాల్లో ఇబ్బందులు వస్తాయి. దీని కారణంగా హై బీపీ పెరుగుతుంది. ఈ రోజుల్లో అధిక కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. దీని కారణంగా రక్త ప్రసరణ ప్రభావితం చేసే ధమనుల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల గుండె సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలని దూరం చేసుకోవాలంటే హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. అందుకోసం పెరుగు హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడంలో పెరుగు కూడా హెల్ప్ చేస్తుంది. డైట్ లో పెరుగుని యాడ్ చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చాలా మంది జీర్ణ సమస్యలకు దూరం చేసుకోవడానికి పెరుగు తీసుకుంటారు. దీనివల్ల ఈస్ట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దీనివల్ల యోని ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి. NIH నివేదిక ప్రకారం పెరుగు తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. పెరుగులో విటమిన్ సి, ట్రైగ్లిజరైడ్స్, ఫాస్టింగ్ గ్లూకోజ్ ఉంటే ఇన్సులిన్ ని కంట్రోల్ చేయడమే కాకుండా బీపీ కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు ఇది లిపోప్రోటీన్ లేదా మంచి కొలెస్ట్రాల్ ని ప్రోత్సహిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గేందుకు పెరుగుని ఎలా తీసుకోవాలంటే, ఒక గిన్నె పెరుగులో కొద్దిగా ఉప్పు కలపండి, దానిని తీసుకోండి. కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇది హెల్ప్ అవుతుంది. దీనివల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి. జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని గట్టిగా లాగి కొట్టేసేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది.